ఈ సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చదివినట్లయితే, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిను గాని నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు క్రీస్తు జన్మం గురించి మరి చక్కటి మాట రాయబడింది. ఏమనంటే, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అంటూ ఇగో ధర్మశాస్త్రం, ఇందులో ఒక పొల్లైనను ఒక సున్నాయినను కూడా ఏది కూడా తప్పిపోదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ప్రపంచం అన్న మరి గ్రంథాల్లో ఏంటి ఎక్కువగా కొనిపోబడుతుంది, ఏంటి అమ్ముడిపోబడుతుంది అంటే మన బైబిల్ గ్రంథమేనండి. హల్లెలూయా. మరి నిజంగా గిన్నిస్ రికార్డులు కూడా సృష్టించింది. ఎందుకంటే ఎంత ప్రాముఖ్యమైందంటే, దేవుడిచ్చిన వాక్యము ప్రతిదీ కూడా ఈ భూమి మీద నెరవేర్చబడుతూ ఉంది. హల్లెలూయా. అందుకే అంటున్నాను, ఈ భూమి మీద నేను నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం కూడా నేను కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రము మనందరికీ కూడా తెలుసు. మోషే రాసిన 5 గ్రంథాలు కూడా చక్కగా ఇవన్నీ కూడా మరి దేవుడు రాయించాడు. రాయించిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీద జన్మించిన తర్వాత ఆ ధర్మశాస్త్రానికి లోబడి జీవించారండి. హల్లెలూయా. ప్రతిదీ కూడా తండ్రి మాటకు ఎంతో శ్రద్ధగా. అందుకే కొంతమంది వ్యతిరేకంగా ఏమనేవారంటే, పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చి ఈయన ఏం చెప్తాడో, ఏమిందాం, ఏం తీర్పు తీరుస్తా, అనేక మంది ఏం చేశారు, ప్రభుని శోధిస్తూ వచ్చారు. హల్లెలూయా. ఎందుకనంటే, ఎక్కడైనా ధర్మశాస్త్రాన్ని తప్పుగా చూపిస్తే అతను ఏం చేద్దాం, శిక్షిందా. హల్లెలూయా. కానీ దేవుడికి తెలుసు, ప్రతి ధర్మశాస్త్రాన్ని కూడా నేను ఎలాగా అనుసరిస్తూ దాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను. హల్లెలూయా. యెషయా 7వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా ఆయన ఒక ప్రవచనాన్ని రాయబడి ఉంది. చదవండి, చూడండి. అక్కడ కూడా ఆయన పుట్టుక కొరకు మరి ప్రవచిస్తూ ఉన్నాడు. చూడండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టింది. అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినెను. కీడును విసర్జించుటకు మేలును కోరుకున్నటకు ఆ బాలునికి తెలివి రాకమునకు నిన్ను భయపెట్ట 2 రాజులు దేశంలో పాడు చేయబడును. చాలండి. హల్లెలూయా. మన దేవుడు నిజంగా ఆయన జన్మను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఏ రీతిగా ఆయన జన్మ, కన్య గర్భవతి, మరి ఒక కుమారుణ్ణి. అందుకే ఎవడైనా నాలో అపవిత్రుణ్ణి చూపించగలరా, పాపమును మీరు చూపించగలరంటే ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ఆ యొక్క పుట్టుక నుంచి కూడా ఆయనలో పాపాన్ని చూపించే మనుష్యుడు నిలబడలేదండి. హల్లెలూయా. ఎందుకు అంత యథార్థంగా జీవించాడంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధునిగా ఈ లోకానికి ఈరోజు నిజమే ఒక మనిషి చంద్రమండలానికి వెళ్తూ ఉన్నాడు. ఈ రోజు నిజమే ఆయన అంటూ ఉన్నాడు ఏమంటే, ఆకాశము నా సింహాసనమైనది, భూమి నా పాదపీఠం. అంటే ఆకాశాన్ని ఆయన ఎలా చేసుకుని ఉన్నాడు, సింహాసనముగా మార్చుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఒక మనిషి చంద్రమండలానికి వెళ్తూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతాం. కానీ మన దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఆకాశమే ఆయన సింహాసనముగా మార్చుకున్న దేవుడట. హల్లెలూయా. ఆయనకి సాధ్యము కాదంటే ఈ లోకంలో ఏది కూడా లేదండి. హల్లెలూయా. ఆయన పుట్టుక ద్వారా మనందరినీ కూడా ఎలాగ ప్రభు తీసుకుని వెళ్ళాలంటే, పరిశుద్ధులుగా మనల్ని కూడా మార్చడానికి వచ్చారు. హల్లెలూయా. అందుకే నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులై ఉండి. హల్లెలూయా. మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా మార్చబడాలి. ప్రభు ఎందుకు మన కొరకు ఆయన పుట్టుక ఈరోజు ఇంత ప్రపంచం అంతా ఎందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటుంది, ఎందుకు దేవుని ఎంతగా ఆరాధిస్తూ ఉందంటే, ఆయన జన్మను చాలా గొప్పదై ఉంది. హల్లెలూయా. ఆయన పుట్టుక చాలా విశేషమై ఉన్నది. ఆయన పుట్టుక ద్వారా అనేక మందికి రక్షణ అనే మార్గాన్ని చూపించడానికి వచ్చి ఉన్నారు కనుక. హల్లెలూయా. ఈరోజు అందుకే
అంటున్నారు అక్కడ ప్రవచనం చక్కని మాట నెరవేరుతుంది. కన్య గర్భవతి అయి కన్యక గర్భాన్ని ఆయన అంట ధరించి పరిశుద్ధాత్మదేవ మరి నిజమే ఆది అందే ఉన్నాడంటే దేవుడు ఎప్పుడున్నాడు? అబ్రహాము కంటే ముందలుగా ఉన్న దేవుడు అంటే మన దేవుడు. హల్లెలూయా. అంటే సృష్టి కలిగిపోయేటప్పుడు తండ్రి పక్కన తన సమస్తాన్ని కూడా చూస్తున్న దేవుడు. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది కూడా కలగలేదంట, సృష్టించబడలేదంట అండి. హల్లెలూయా. ఆయన జననం ఎలా ఉందంటే ఒక ప్రత్యేకమైనదిగా మనకు కనిపిస్తుంది. రెండోది ఎక్కడ జన్మించారంటే బెత్లెహేంలో జన్మించారట. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మీరు చదివినట్లయితే 21వ అధ్యాయము వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలండి. హల్లెలూయా. తన ప్రజలను పాపం నుండి రక్షించేది ఎవరండి? ఆయనే. హల్లెలూయా. ఆయనే ఎవరు అంటే యేసు. హల్లెలూయా. ఈ ప్రభు మాత్రమేనంట మన పాపం నుండి రక్షించగలరు. ఈరోజు నిజంగా మనం ఒక తల్లిదండ్రులుగా ఒక బిడ్డలకు వాగ్దానం చేయగలం. ఏమన్నా వారి అవసరతలు నేను తీరుస్తాను, వారి అక్కర్లు నేను తీరుస్తాను. ఎంత కష్టమైనా వారు సుఖపడాలి అని మనం ఎన్నో ఈ లోకంలో చేస్తూ ఉంటాం. కానీ వారిలో ఉన్న ఆ జన్మ పాపము, వారు చేసే పాపం నుంచి రక్షించే ఆ శక్తి మనకు లేదండి. హల్లెలూయా. అది ఎవరికి ఉన్నదంటే దేవునికి మాత్రమే ఉన్నది. హల్లెలూయా. ఒకరోజు ఒక సువార్తికుడు ఒక జైలుకి వెళ్ళాడట. జైలుకి వెళ్ళి ఏం చేశాడంటే ఒక ఖైదీకి ఒక బైబిల్ ఇచ్చాడట. ఏమనంటే నువ్వు చదువు బాబు, ఈ బైబిల్లో నా యేసు క్రీస్తు నువ్వు అంగీకరిస్తే, నువ్వు ప్రభుని అంగీకరించి నువ్వు చనిపోయే రోజుకి ఆయన రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే దేవుని రాజ్యానికి నువ్వు చేరతావని ఒక బైబిల్ గ్రంథాన్ని అతనికి బహుకరించాడట. హల్లెలూయా. ఆ ఖైదీ తీసుకుని తెరిచినప్పుడు అతనికి చదువుకోలేదండి. ఆ బైబిల్ ఏమీ అర్థం కాలేదు. అతనితో ఆ సువార్తికుడితో చెప్తా ఉన్నాడంటే ఏమనంటే అయ్యా నాకు ఈ బైబిల్ చదవడం రాదు. హల్లెలూయా. ఏమిమ్మన్నాడంటే అక్షరాలు లేని బైబిల్ ఇవ్వండి అయ్యా అంటూ అడిగాడంట. అక్షరాలు లేని బైబిల్ కావాలా అంటూ. అక్షరాలు లేని బైబిల్ అక్కడ ఉంటుందండి? ఎక్కడ కూడా కనిపించదు. ఎక్కడ తిరిగినప్పుడు కూడా అక్షరాలు కలిగిన బైబిలే మనం చూస్తాం, కానీ అక్షరాలు లేని బైబిల్ అడిగాడట. ఆ యొక్క ఖైదీ అడిగినప్పుడు ఈ యొక్క సేవకుడికి చాలా బాధ కలిగించి సరే ఆ బైబిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించాడట, ప్రార్థన చేశాడట. ప్రభు అతనికి ఎలాగ నేను చెప్పను, అక్షరాలు లేని బైబిల్ అడుగుతా ఉన్నాడని. మరి దేవుడు ఇచ్చిన జ్ఞానంతోనంట ఒక బైబిల్ తయారు చేసుకుని వారం రోజుల తర్వాత జైలుకి వెళ్ళాడట. వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడంటే ఒక గ్రంథాన్ని ఇచ్చాడట. ఆ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఆ ఖైదీ ఏం చేశాడంటే తెరిచాడు. తెరిచినప్పుడు అందులో ఒక మొట్టమొదటి పేపర్, 4 పేపర్లు అందులో ఉన్నాయంట. మొట్టమొదటి పేపర్ ఏంటంటే నలుపు పేపర్ ఉందంటండి. ఏ కలరు? నలుపు. అక్కడ చెప్తా ఉన్నాడంటే ఈ యొక్క సేవకుడు ఏమనంటే ఆ ఖైదీకి వివరిస్తూ ఉన్నాడంటే ఈ నలుపు దేనికి గుర్తుగా ఉందంటే నీ పాపపు జీవితానికి గుర్తుగా ఉంది. ఈ పాపము అంటే మనం చేసిన ప్రతి పాపము కూడా ఇలాగే నలుపుగానే మన యొక్క హృదయం కూడా ఇలాగే మారిపోతూ ఉంది. ఇగో ఈ యొక్క పేపర్ ఎలాగంటే పాపానికి గుర్తుగా ఉందని చెప్తా ఉన్నాడట. అయితే ఆ ఖైదీ రెండోది పేపర్ తెరిచినప్పుడు అప్పుడు అంటూ ఉన్నాడట ఎర్రటి పేపర్ కనిపిస్తుందండి. ఈ ఎరుపు దేనికి గుర్తు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఆయన సజీవుడిగా సిలువ యాగము ద్వారా మా కొరకు మన కొరకు ప్రాణము పెట్టి కార్చిన రక్తానికి ఈ యొక్క పేపర్ ఎలా ఉంది? గుర్తుగా ఉన్నాడట. అంటే ఈ పేపర్ ఎలా ఉందండి? ఎర్రటి కలర్లో ఉంది. అంటే ఆ పేపర్ని చూసాడట, అది తిప్పాడట. తర్వాత ఎలా ఉందంటే మూడోది తెల్లగా ఉందటండి. హల్లెలూయా. ఆ సేవకుడు అంటూ ఉన్నాడట ఇగో ఈ పేపర్ ఏంటో తెలుసా? మన యొక్క మొదటి నలుపు నుండి ఎరుపు క్రీస్తు యేసు రక్తములో ఎవరైతే కడగబడతారో వారి హృదయాలు తెల్లగా మార్చబడతాయి అన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. తెల్లగా మార్చబడిన తర్వాత సువర్ణ రత్నము కలిగిన ఒక పేపర్ను, 4వ పేపర్ని చూపిస్తా ఉన్నాడంటే ఇది ఎక్కడికో తెలుసా? ఆకాశమందున దేవుని యొక్క పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి. హల్లెలూయా. చూసారా ఒక ఖైదీకి దేవుడిచ్చిన జ్ఞానంతో ఎలాగా సువార్త ప్రకటించాడు అంటే ఆ సువర్ణ రత్నము కలిగిన ఆ పేపర్ నంట పరలోక రాజ్యానికి చూపిస్తూ వచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఏ కలర్ అండి?
నలుపు. రెండోది క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడిన రేపటి. మూడోది ఏంటి అంటే పరిశుద్ధతలోనికి వచ్చాడు. నాలుగోది ఎక్కడికి అంటే పరలోక రాజ్యానికి చూపిస్తున్నాడట. హల్లెలూయా. ఈ నాలుగు ఈ యొక్క పేపర్లు కూడా అతడట ఆ గ్రంథాన్ని తన గుండెలకు హత్తుకొని ప్రభువుని క్రీస్తు యేసు మరి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ఆయన నమ్మి విశ్వాసం ఉంచి రక్షించబడ్డాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజు అంటూ ఉన్నాడు, ఇగో మన పాపముల కొరకు ఆయన మన పాపములో రక్షించడం కొరకే ఆయన జన్మ అంటండి. హల్లెలూయా. మనం చదువుకున్నాం కదా, ఈరోజు మన పాపములు ఎవరు తీయగలరంటే ఏ మనుష్యుడు కూడా మన పాపములు కడగలేరు, తీయలేరు. ఎవరంటే దేవాది దేవునికి మాత్రమే. అందుకే మన పాపములు ఎక్కడ ఒప్పుకోవాలంటే ఒప్పుకున్నవారంట ధన్యులటండి. హల్లెలూయా. ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో ప్రభు అయిన క్రీస్తుని నీ హృదయంలోనికి ఏం చేస్తా ఉన్నావు? పిలుస్తా ఉన్నావు, ఆహ్వానిస్తూ ఉన్నావు. ఆయన్ని కూడా నీ రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడైన పుట్టుక ద్వారా మన పాపములన్నీ కూడా కడగబడి మనం పరిశుద్ధులుగా మార్చబడి ఉన్నామంట. చూడండి, లోకాసు సువార్త 2వ అధ్యాయంలో 7వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. లోకాసు సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండ చేస్తును. హల్లెలూయా. చూడండి, ఆయనకి ఈ భూమి మీదంట సర్వాధికారములు ఆయన చేతిలో ఉన్నాయి. కానీ ఈ రోజంట మనల్ని ధనవంతులుగా మార్చుటకు ఆయన దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చిన్నాడంట. హల్లెలూయా. ఆయన పుట్టుక ఎలాగా ఆయన ఎక్కడ పడుకోబెట్టాడు అంటే ఒక ఉయ్యాల్లో కాదు, ఒక మరి ఎలాంటి స్థలం అంటే పశువులు పాక కదా, ఆ యొక్క తొట్టె అంటే ఆ యొక్క గేదెలు ఆవులు అన్ని కూడా ఆ మేత వేసే తొట్టు ఉంది. హల్లెలూయా. అటువంటి చోటన ప్రభువును పడుకోబెట్టారంటే ఎందుకు ఇంత దీనుడిగా మన కొరకు రావాలి అంటే ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన రక్షించాలనే ఆలోచనతో నువ్వు నేను కూడా నశించిపోకూడదని ఉద్దేశంతోనంట ఆయన తండ్రి యొద్ద ఒక తీర్మానం తీసుకుని ఈ లోక పాపములు మోసేవారు ఎవ్వరు కూడా లేనప్పుడు నేనే ఈ భూమి మీదకి వస్తానని శరీరధారిగా వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన పుట్టుక ద్వారా మన అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పుట్టుకనైనా మనం జ్ఞాపకం చేసుకుని మనలో మారు మనసు చూడాలి, మనలో రక్షించబడాలి. ఇలాగైనా నా బిడ్డలు నా యొద్దకు చేరాలనే ఆశతో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన దీనుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడట. హల్లెలూయా. చూసారా ఎంత చక్కగా ఈరోజు దీనుడై ఆయన అహంకారంతో ఈ భూమి మీద రాలేదు, కానీ ఆయన ఎన్నో కార్యాలు ఆయన చేయగలదు. కానీ ఎలాగ వచ్చాడంటే ఆయనే తగ్గించుకునే దేవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడంట. చూడండి, మీకా గ్రంథంలో కూడా 5వ అధ్యాయము 2వ వచనం కూడా మీరు చదవండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. బెత్లెహేము యోదావారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. చాలండి. హల్లెలూయా. మీకా ప్రవక్త చెప్తా ఉన్నాడు ఏమనంటే ఈ ప్రవచనాలు నిజంగా 700 సంవత్సరాల క్రితమే మరి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడని ఆయన పుట్టక ముందలే ప్రవచించారు. హల్లెలూయా. ఈరోజు నిజమే లోక రక్షకుడు పాపములు మోసుకుని వెళ్ళిపోవడానికి లోకానికి రాబోతున్నాడంట. 7 సంవత్సరాలు ముందటే ప్రవచించడం జరిగిందంటే దేవుడికి స్తోత్రం. ఈరోజు ఆయన ప్రవచనం ఎలాగంటే అనేక మందికి మరి కనువిప్పుగా అనేక మందికి ఆయన రాక ముందలుగానే తన ప్రవక్తలు తెలియపరుస్తూ వచ్చారండి. హల్లెలూయా. మరి దేవుడు అన్నట్లుగానే ఆ ప్రవచనం ఏమైందండి?
నెరవేర్చబడింది. హల్లెలూయా, నెరవేర్చబడింది. తన యొక్క దైవజనుల ద్వారా ప్రవచించే ప్రతి ఒక్క ప్రవచనము కూడా దేవుడి గ్రంథంలో రాయించిన ప్రతి ప్రవచనాన్ని కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నెరవేరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన పుట్టుకను మరి ఈ రోజు మనం చూడకపోవచ్చు, కానీ ఆయన చూడని వారు ఇంకా ధన్యులట. హల్లెలూయా. ఆనాడు చూచారు అనేక మంది ప్రజలు, మరి ఈ రోజు చూడని వారు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంకా ధన్యులుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మీరంటే చూడకపోయినా కానీ ప్రభువు ఉన్నాడని మనం ఏం చేస్తా ఉన్నాం, నమ్ముతా ఉన్నాం. అదే మన యొక్క విశ్వాసం. పరలోక రాజ్యానికి ఏది అంటే నీ యొక్క విశ్వాసము ద్వారానే ప్రభువుని చేరుకోగల. అందుకే విశ్వాసం లేకుండానంట ప్రభువుని చూడడం అసాధ్యం అంటండి. హల్లెలూయా. నువ్వు విశ్వాసము ద్వారానే దేవుని మనము చూడగలుగుతాం. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్తల 5వ అధ్యాయంలో చక్కటి మాట సెలవిస్తూ ఉంటాడు. ఏమనంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేంతో నువ్వు చూడగలవంటే నీ హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన నువ్వు కన్నులారా చూడగలుగుతావు. హల్లెలూయా. నీ హృదయము పరిపూర్ణముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని నువ్వు చూడగలుగుతావు తప్ప ఈ యొక్క లోకంలో ఉన్న ఆ యొక్క దేవత మన కళ్ళకు గుడ్డితనము కలగజేస్తే ప్రభువుని మాత్రం కూడా మనము చూడలేము. ఎలాగో చూడాలంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. చూడండి ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదవండి. యోదియా బెత్లెహేములోను ఏలయనగా ఎంత మాత్రమును అల్పమైన దానివు కాదు. చాలండి. హల్లెలూయా. చూడండి ఈ రోజు నిజంగా బెత్లెహేము అనగా చాలా చిన్న గ్రామం అంటండి. హల్లెలూయా. ఎంతో ఒక మారుమూలలో ఉన్న గ్రామం అంట. అది ఎవ్వరు కూడా గుర్తించలేని గ్రామం అండి. హల్లెలూయా. అలాంటి గ్రామాన్ని ప్రభు ఎంచుకున్నాడట. హల్లెలూయా. మన దేవుడు చూడండి ఉన్నతంగా ఎంచుకోవాలి కదా, కానీ ఎవ్వరు గుర్తెరగని గ్రామాన్ని మన దేవుడు ఎంచుకుని ఆ గ్రామంలోంచి పుట్టాడట. హల్లెలూయా. ఈరోజు చూసారా మన దేవుడు దీనత్వం ఎంతగా అంటే తన ప్రజల కొరకు నిజంగా ఎంత దీనుడుగా ఉంటే గుర్తింపలేని ఊరికంట గుర్తింపు తీసుకొచ్చాడు మన ప్రభు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. హల్లెలూయా. ఎవరు చెప్తా ఉన్నారండి? ప్రవక్త ద్వారా రాయబడి ఉంది. అంటే ఆ ప్రవచనాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుడు ఈ భూమి మీదకి ఎలాగ రాబోతున్నాడో ముందలగానే ప్రవచనాల ద్వారా గ్రంథంలో దేవుడు రాయించుకున్నారు. ఎందుకంటే ఈరోజు నిజమే ఆయన పుట్టుక ఎంత శ్రేష్టమైందో మనం చూస్తూ ఉన్నాం. మరి యెషయా గ్రంథంలో కూడా చదవండి ఒకసారి. 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథంలో నుండి కూడా 11వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి. మొద్దు నుండి చిగురు పుట్టించు, వారి వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములను ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చాలండి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆత్మ అతని యందు పుట్టించినంట. హల్లెలూయా. యేసుక్రీస్తు చిన్న వయసులోనేనంట అనేక మందికి ఏం చేస్తూ ఉండేవారండి? బోధిస్తూ ఉన్నప్పుడు చాలా మంది అక్కడ ఉన్నవారు అధికారులు అంటూ ఉండేవారంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తండ్రి వద్ద నుండి వచ్చిందంట. హల్లెలూయా. యేసు ప్రభు వారికి ఎవరూ నేర్పించలేదు, కానీ చిన్న వయసులోంచి ప్రతిదీ కూడా యూదులు అనేక మంది వ్యతిరేకంగా నిలిచినప్పటికీ వారందరికీ కూడా సమాధానం చెప్తామని ప్రభు వచ్చారట. హల్లెలూయా. అంటే ఈరోజు ఎంత జ్ఞానం, ఈ లోక జ్ఞానము మరి నిజంగా దేవుని జ్ఞానం ముందర ఎందుకు పనికిరాదండి. హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ లోక
లోకంలో ఎంత జ్ఞానం మనం సంపాదించుకున్నప్పుడు కూడా అది వ్యర్థమైపోతుందంట. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు చెప్తా ఉన్న మాట చక్కటి ఆ యొక్క లేఖనాలు తెలియజేస్తున్న మాట, మనం ఎవరి జ్ఞానం ఎరిగి ఉండాలి అంటే దేవుని జ్ఞానం పొందుకుని ఉండాలి. హల్లెలూయా. ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు నేర్పిస్తుందంట. హల్లెలూయా. దేవుని యందు బుద్ధి జ్ఞానములు నేర్పిస్తూ ఉంటుందంట. మనం ఎలాగ నడవాలో మనకు నేర్పిస్తూ ఉందంట దేవుని జ్ఞానము. హల్లెలూయా. మరి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ప్రభు జీవించినప్పటికీ ఏ పాపము అంటకుండా అతను పరిశుద్ధుడిగా ఈ లోకంలో అతను జీవించకుండా ఎంతగా అంటే ఏ పాపము తన మీద వేసుకోకుండా పరిశుద్ధుడిగా జీవించాడంట. హల్లెలూయా. ఏ జ్ఞానముతో అంటే యెహోవా ఆత్మ చేత నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మ అనే దేవుడు మనపై ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈరోజు నాయకుడిగా ఎవరు మీకు తోడుగా ఉండి ఆదరణ ఇస్తూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రతి ఒక్క హృదయంలో కూడా ఆయన సంచరిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఆయనే మీకు నాయకర్తగా ఉండి మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. అందుకే మీ కొరకు ప్రభు వెళ్ళేటప్పుడు మాట అంటారు ఏమనంటే, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, అంతవరకు మీకు ఎవరు ఉంటారంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మను మీకు ఆదరణకర్తగా పంపిస్తున్నాను. హల్లెలూయా. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఆదరిస్తుంది. హల్లెలూయా. నేను వచ్చేంత వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీద ఏం చేస్తాడంటే మీ కొరకు పని చేస్తాడు. హల్లెలూయా. అందుకే మీరు ఆత్మనంట దుఃఖపరచకండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఎవరు దుఃఖపరిచినా కూడా యేసుక్రీస్తు కొరకు ఒకవేళ తప్పుగా మాట్లాడినప్పటికీనంట మనకు క్షమాపణ దొరుకుతుంది. కానీ పరిశుద్ధాత్మ కొరకు అంట మనం తప్పుగా మాట్లాడితే క్షమాపణ అనేది లేదట. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మని ఈరోజు వెళ్తూ ప్రభు వారు ఎవరికి అప్పించారండి? ఆదరణకర్తగా, అంటే మనల్ని నడిపించే బాధ్యత దేవుని ఆత్మకు అప్పగించారు. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం మనం ఎలా నడవాలండి, ఎలాగా చూడకుండా చూడాలి అంటే పరిశుద్ధాత్మని హృదయంలో ఉన్నప్పుడు ఒక పాపం వైపుకు నువ్వు వెళ్ళలేవు. హల్లెలూయా. ఒక పాపం నువ్వు చేస్తూ ఉంటే నీలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను గద్దిస్తూ ఉంటుంది. అది పాపము, అది తప్పు, అది నువ్వు చేయవద్దని ఏం చేస్తూ ఉంటుందంటే నిన్ను కొంచెం మంది చేసినప్పుడు కూడా అది ఒప్పించి మరలా దాని వైపుకు వెళ్లకుండా ఆ ఆత్మ రక్షిస్తూ ఉందంట. హల్లెలూయా. అందుకే ఈరోజు ఆదరణకర్త మనకి కావాలి. ఎవరికైతే నా ఆత్మ లేదో వాడికి నా యొక్క వాడు కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకోలేదో వారంట దేవుని కుమారులు కదటండి. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఏముండాలంటే పరిశుద్ధాత్మతో నడిపింపబడి ఉండాలంట. అందుకే యెహోవా ఆత్మ ఏం నేర్పిస్తుంది? భయభక్తులు ఈ లోకంలో ఎలాగ మనం జీవించాలో నేర్పిస్తూ ఉందంట. చూడండి ఇంకొక మాట, సంఖ్యాకాండము 24:17 కూడా చదవండి. సంఖ్యాకాండము 24:17. ఆయన చూచుచున్నాము గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాము గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రమును యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలీయుల నుండి లేచును. అది మోయాబు ప్రాంతంలో అంతయు కొట్టును, కలహావీరులందరినీ నాశనం చేయును. ఎదోము సెయారును ఇశ్రాయేలీయులకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమం పొందుదును, యాకోబు సంతానమును ఏలుక పుట్టును. హల్లెలూయా. చూడండి ఈయన ఏ వంశంలోంచి వచ్చారంటే దావీదు వంశానికి చెంది వచ్చారట. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ప్రతి ప్రవచనాన్ని కూడా నెరవేరుస్తూ వచ్చారు. ఈరోజు అనేక మంది జ్ఞానులు ఆయన పుట్టుక ద్వారా సంతోషించి ఆనందించారట. హల్లెలూయా. అనేక మంది దేవుని పుట్టుక ద్వారా అనేక మంది ఆ రోజు నిజమైన క్రిస్మస్ ఎక్కడ జరిగిందంటే క్రీస్తు పుట్టిన దినాన్ని అనేక మంది హృదయాల్లో వారు చేసుకుని ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన హృదయాల్లో కూడా క్రీస్తు ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మనకి ఏంటంటే ఆనందమే. హల్లెలూయా. ఒకరోజు ఒక రాజుగారు అంటూ ఉన్నారండి, ఒక రాజుగారికి ఒక బలహీనత వచ్చిందంటండి. చాలా బలహీనత పొందుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వైద్యులు ఉన్నారట, ఆరోగ్యవంతుడిని తీసుకుని రండి. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తిని ఏం చేయాలంటే అతని ఒంటి మీద ఉన్న వస్త్రాలను మీరు తీసుకొచ్చి రాజుగారికి తొడగండి, ఆ యొక్క బలహీనత పోయి ఈ రాజుగారు బాగుపడతారని చెప్పారండి. అయితే ఆ యొక్క భటులు వెతుకుతా ఉన్నారటండి. చాలా ప్రాంతాలు వెతికారు.
చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి దొరికాడంటే ఎలాగంటే అతడంట దేవుని యందు చాలా సంతోషంగా గెంతులు వేస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క భటులు వెళ్ళి అడుగుతా ఉన్నారంటే నువ్వు ప్రతిరోజు ఎంత సంతోషంగా ఉంటావంటే నేను ప్రతిరోజు ఇంత సంతోషంగానే ఉంటాను అంటే ఆ యొక్క బట్టలు అడుగుతా ఉన్నారంట ఈ సంతోషానికి నీ ఒంటి మీద ఉన్న బట్టలు మా రాజుగారికి బలహీనత వచ్చింది, వైద్యులు చెప్తా ఉన్నారు నీ ఒంటి మీద ఉన్న బట్టలు మాకు ఇవి చాలా రోజుల నుంచి నిన్ను వెతుకుతా ఉన్నావు, ఈ రోజు మాకు కనిపించవు గనుక నిన్ను ఆ ఒంటి మీద ఉన్న వస్త్రాలు మాకు ఇవ్వయ్యా, ఏదైనా ఇవ్వంటే అని అంటూ ఉన్నాడంట. నా ఒంటి మీద ఏ వస్త్రము కూడా లేదు. హల్లెలూయా. ఎవరిని అంగీకరించి సంతోషిస్తూ ఉన్నాడండి? క్రీస్తు యేసు దేవుని యందు. హల్లెలూయా. అందుకే మనకి వాక్యం సెలవిస్తుంది, ఇగో మీరు ఎల్లప్పుడూ సంతోషించిరి. హల్లెలూయా. ఎవరి యందు సంతోషించాలండి? దేవుని యందు. హల్లెలూయా. ఆ భటులకి ఏమి దొరకలేదంటే ఆయన ఒంటి మీద ఒక చొక్కా కూడా లేదంట. వారు అంటూ ఉన్నారంట, అయ్యా నీ దగ్గర ఇంకా ఏమన్నా వస్త్రాలు ఉంటే అడుగు, ఇదిగో మేము ఎంత డబ్బైనా ఇస్తాం, మాకు ఆ వస్త్రాలు కావాలయ్యా రాజుగారికి వేయడానికి. అంటే ఈ యొక్క ద్వేనంగా ఉన్న వ్యక్తి అంటున్నాడు, నా దగ్గర ఏ వస్త్రాలు లేవు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి నీ సంతోషం అంటే? హృదయంలో. హల్లెలూయా. ప్రభువుని కలిగి ఉంటే మన జీవితాన్ని సంతోషించగలుగుతాం. హల్లెలూయా. ప్రభు మనలో ఉంటే ప్రతి దినము కూడా నీకు నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈరోజు ఆయన వేడుకను ఈరోజు ఒక దినాన్నే చేసుకుని మనం మర్చిపోయేది కాదు, కానీ ప్రతిరోజు కూడా మనలో ప్రభు నివసించాలి. హల్లెలూయా. ప్రభువును ఆనందించాలి. ప్రభువులో మనం నిత్యము భయము కలిగి ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ లోక సమస్యలు అనేక విధాలుగా మనల్ని ఏం చేస్తాయంటే కొన్నిసార్లు బలహీనం చెందుతూ ఉంటాయి, కానీ ప్రభువును బట్టి మనం ఆనందిస్తూ ఉండాలంట. హల్లెలూయా. ఈరోజు నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతా ఉందంటే ప్రభు ఎంత ఉంది. హల్లెలూయా. ఈరోజు మనకి సంతోషాన్ని పంచడానికి ఈ లోకానికి ఆయన ఈరోజు చనిపోవడానికి వచ్చిన ఈ యొక్క పుట్టుకను మనం ఎలాగ సంబరాలు చేసుకుంటూ క్రిస్మస్లను చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, కానీ ఈరోజు నిజంగా ఆయన దీనుడుగా చనిపోయే రోజనే, చనిపోవడానికి వచ్చిన రోజు. హల్లెలూయా. ఈరోజు నిజమే మన కుటుంబాల్లో చాలా మంది మనకి పిల్లలు పుడితే ఎంతో సంతోషము, ఎందుకంటే వారు ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఏమనంటే ప్రభు ఆరోగ్యం ఇవి కదా, దైవజనులు పిలిచి ప్రార్థన చేస్తాం. ఎందుకు? ఆరోగ్యము ఆయుష్ మరి ప్రజల దయలో దేవుని దయలో ఆ బిడ్డ వర్ధిల్లాలి, ఆయుష్ కాలం అంతా కూడా దేవునికి నమ్మకంగా సేవించాలని. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ఒక ఆ పుట్టుక అలాగ లేదు, కానీ ఎలా ఉందంటే ఆయన మరణించడానికి వచ్చిన పుట్టుకగా కనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకు అంతగా అంటే ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను రక్షించాలి, ఈ లోకంలో నుండి నిన్ను కూడా ఆనందకరమైన ఆ యొక్క దేవుని రాజ్యంలో తన యొక్క పుట్టుక ద్వారా మనందరికీ కూడా విడుదల, విమోచన, రక్షణని ఆనందం ఇచ్చి దేవుని రాజ్యానికి వారసులుగా అందరినీ కూడా దేవుడు తీసుకుని వెళ్ళడానికి ఈరోజు ఆయన ప్రవచనాలు నెరవేరుస్తూ వచ్చారట. హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజు యెహోవా చాలండి. హల్లెలూయా. ఈరోజు నిజమే సియోనులో ఆయన ఆనందింపబడుతున్న దేవుడు. ఈరోజు నిజమే సియోను అనగా దేవుని యొక్క నివాస స్థలమైన మందిరం. హల్లెలూయా. సియోను అనగా దేవుని యొక్క మరి సన్నిధికి గుర్తుగా ఉంది. ఈరోజు నిజంగా అలాంటి సన్నిధిలో ఏమి దొరుకుతుందంటే మనకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు, సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు, విడుదల ఇస్తున్నాడు, మన పాపములకు రక్షణ అనేది అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇవన్నీ ఎక్కడ దొరుకుతా ఉన్నాయంటే ఈరోజు ఆయన రాజ్యంలో, ఆయన సన్నిధిలో మనకు దొరుకుతా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఈ లోకంలో అనేక మంది సంబరాలు చేసుకుంటూ ఉన్నారు,
మన జీవితంలో కూడా నిజమైన క్రిస్మస్ క్రీస్తు మన హృదయంలో ఉండినప్పుడు మాత్రమే నిజమైన క్రిస్మస్ చేసుకోగలుగుతాం. హల్లెలూయా. మనం రక్షించబడితే సరిపోలేదండి, ఇంకా క్రీస్తుని ఎరగని వారు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. అనేక అన్యజనులు ఉన్నారు. వారి హృదయంలో కూడా ఏం చేయాలంటే, నువ్వు రక్షించబడిన వ్యక్తివి మామూలుగా ఉండడం కాదు, కానీ వారు ఎవరైనప్పటికీ మనకి ఈ లోకంలో వారు తెలియనప్పటికీ దేవుని కొరకు నువ్వు చెప్పిన ఎడలైతే వారు కూడా వెలిగించబడతారు. హల్లెలూయా. వారు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒక స్థలము వారికి కూడా దొరుకుతా ఉందండి. హల్లెలూయా. దేవుడు అంటూ అడిగో, నేను పాత ఆకాశాన్ని భూమిని కూడా గతించిపోయిన తర్వాత అంట మరలా నూతనముగా ప్రారంభిస్తాడంటే దేవుడు. కొత్త ఆకాశాన్ని కొత్త భూమి అంటే అందులో సూర్య చంద్ర నక్షత్రములు ఏమి ఉండవు, కానీ ఎవరుంటారండి? ప్రభు అయినా నీతి సూర్యుడుగా ఉంటాడట. హల్లెలూయా. నీతి సూర్యుడు. మరి నిజంగా అంటే ఒక సూర్యుడు వెలుగు, మరి సూర్యుడికే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఎండ ఎక్కువగా వస్తే ఇది ఎక్కడే ఎండబండి బాబా అని మనం ఏసీలు వేసుకుని ఇవి వేసుకుని చల్లదానం మరి కాసుకుంటే ఈరోజు కోట్ల కొద్ది సూర్యుడంత తేజస్సుతోనంట ఒక దినాన్ని ఆయన పరిపాలించబోతూ ఉన్నాడంట. హల్లెలూయా. అదే రాజ్యం అంటే నీతి రాజ్యము. హల్లెలూయా. సత్యమును నడిపించే రాజ్యము. హల్లెలూయా. ఆ రాజ్యంలోనికి నిన్ను నన్ను కూడా దేవుడు తీసుకుని వెళ్ళాలని ఈ భూమి మీదకి ఆయన దీనుడై వచ్చాడు. హల్లెలూయా. ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే ఆ రాజ్యము కొరకు ఆశపడతారో, ఈ లోకాశలను జయించి ఎవరైతే ఈ శ్రమలను జయించి నిలవబడతారో, అంతవరకు సహిస్తారో వారు మాత్రమే ఆ నీతి రాజ్యంలో వారసులుగా ఉండబోతూ ఉన్నారట. హల్లెలూయా. అంటే కోట్ల కొద్ది సూర్యుళ్ళంతా తేజోమయముతో ఆయన ఉండబోతూ ఉన్నాడంటే. హల్లెలూయా. ఈ రోజు నిజమే, ఒక సూర్యుడిని వెలిగే ఆ ప్రకాశిస్తూ ఉంటే మనమే తట్టుకోలేకపోతాం. ఆ ఎండాకాలం వచ్చినప్పుడు ఆ వేడినే మనం తట్టుకోలేకపోతూ ఉంటే ఒకరోజు ఆయన రాబోతున్న వెలుగు మామూలు అయింది కాదు. హల్లెలూయా. సామాన్యమైన వెలుగు కాదండి. హల్లెలూయా. అటువంటి వెలుగులో నువ్వు నేను కూడా ఈ చీకటిలో ఉన్న మనలందరినీ కూడా విడిపించి రక్షించి దేవుని యొక్క శ్రేష్టమైన ఆ వెలుగు రాజ్యంలోనికి నడిపించాలన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో, ఈరోజు ప్రభు ఈ లోకం కొంతకాలమే, నువ్వు యాత్రికులుగా వచ్చావు, కొంతకాలం మాత్రమే జీవిస్తావు. ఇది శాశ్వతమైన జీవితం కాదు, కానీ యుగ యుగాలు గడిపేది దేవునితో మాత్రమే. హల్లెలూయా. ఆ రాజ్యములో నువ్వు ఉండాలంటే ఈ లోకంలో ఆయన యొక్క ధర్మశాస్త్రానికి నువ్వేమై ఉండాలి? లోబడి ఉండాలి. హల్లెలూయా. అదే మొదటిగా అన్నాడు కదండి, ఇగో నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికే ఈ భూమి మీదకి వచ్చింది. అది మీరు నేర్చుకోవాలి. ధర్మశాస్త్రానికి మీరు ఏం చేయాలి? లోబడండి. హల్లెలూయా. మనం ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనం నడిస్తే దేవుని మాటకు విరోధంగా నిలబడిన వారమే. హల్లెలూయా. దేవుని వాక్యానికి విధేయత చూపించండి. దేవుని మాట ఏమి చెప్తుందో, దేవుని వాక్యం ఏమి నేర్పిస్తుందో మనం నేర్చుకుందాం. ఈ లోకంలో ఎలాగ ఉండాలో మనకి నేర్పిస్తూ ఉంది కనుక ఆ నిత్య రాజ్యంలోనికి నువ్వు నడిపించబడాలి అంటే మరి ఈరోజు దేవుని వాక్యాన్ని అనుసరించాలి. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడుగో, నా పాదములకు నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నది. అది ఎక్కడికి నడిపిస్తుందంట? దేవుని మార్గంలోనికి. హల్లెలూయా. అంటే నీ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే ఈ చీకటిలోంచి వెలుగుకరమైన మార్గంలోకి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. ఈ చీకటిని మనం జయించాలి అంటే ఈ లోకంలో ఉన్న నిజమైన రక్షకుని మనం అంగీకరించాలి. హల్లెలూయా. నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన మరలా ఆయన ఒక దినాన్ని రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ పుట్టాడో అదే ప్రదేశానికి ఆయన మేఘార్హుడై దిగబోతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన ఎదుర్కోబోతూ ఉన్నాం మన అందరూ కూడా. ఒక రోజంట ప్రతి నేత్రము కూడా ఆయన చూస్తుందంట. దేవుడికి స్తోత్రం. ముయ్యబడిన ప్రతి నేత్రము కూడా మరి ఆ రోజు చూస్తారంట. కొంచెం మంది రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటారంట, అయ్యో నేను ఎందుకు నమ్ముకోలేదు ప్రభుని, నేను ఎందుకు అంగీకరించలేదు. ఆ ఏడవ పట్టిన వారు అందరూ కూడా అంట రొమ్మును కొట్టుకుని మరి ఏడుస్తే రోజులు రాబోతూ ఉన్నాయంట. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తా ఉంది, మనకి హెచ్చరిస్తూ ఉంది ఏమనంటే, ఇందులో ఒక అక్షరమైనను ఒక సున్నాయనను పొర్లుపోదు, ఇందులో ఉన్న ప్రతిదీ కూడా నేను నెరవేర్చడానికే వచ్చాను. హల్లెలూయా. ఆ కాలాన్ని
దినాన్ని, నిజంగా ఆ ఉగ్రత దినాన్ని నువ్వు నేను కూడా దాచబడాలి అంటే ఈరోజు నిజమైన రక్షకునిగా మనం చేర్చుకున్నట్లయితే, ఆ ఉగ్రత దినం నుండి నువ్వు రక్షించబడాలి అంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడి ఈరోజు నిజంగా ఆయన చూపించే మార్గంలోనికి నువ్వు నిలవబడితే ఆ ఉగ్రత దినాన్ని దేవుడు నిన్ను రక్షించి ఆయన రాజ్యంలో నిన్ను దాచిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. అటువంటి దేవుడు అన్ని వాక్యమును దీవించుగాక. ఆమేన్. అందరూ కూడా తల్ల వంచి మోకరించగలిగిన వారు మోకరించి, అవును ప్రభు, ఈ లోకములో దేని కొరకు నువ్వు వచ్చి